ఆర్థిక నేరాలను అరికట్టడానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కొన్ని ఆంక్షలు విధించింది. ముఖ్యంగా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో నగదు లావాదేవీలు లిమిట్ దాటి ఉంటే వాటిపై భారీగా ఫైన్స్ విధించింది. నిత్యావసరాలు రోజురోజుకు పెరిగిపోతున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సంపాదన నుంచి కొంత ఆదాయం భవిష్యత్తు కోసం దాచుకోవడం చాలా అవసరంగా మారింది. అందుకే చాలామంది బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్స్ కలిగి ఉంటారు. ఈ సేవింగ్ అకౌంట్స్ను నగదు డిపాజిట్ చేయడం, విత్డ్రా చేయడం కోసం యూజ్ చేస్తుంటారు. కానీ సేవింగ్స్ అకౌంట్ అయినా, బిజినెస్ అకౌంట్ అయినా నగదు లావాదేవీలపై పరిమితులుంటాయి. ఈ పరిమితులు దాటితే బ్యాంక్ ఫైన్ వేస్తుంది, మీ అకౌంట్లో నుంచి కోతలు చేస్తుంది. అందుకే ఈ కోతలను తప్పించుకోవడానికి నిబంధనలు తెలుసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం సేవింగ్స్ అకౌంట్లో ఒక రోజులో 1,00,000కు మించి డిపాజిట్ చేయరాదు. సేవింగ్స్ అకౌంట్లో అరుదుగా డబ్బులు డిపాజిట్ చేసేవారికి ఈ పరిమితి 2,50,000 వరకు ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ అకౌంట్లో 10 లక్షలకు మించి డిపాజిట్ చేస్తే బ్యాంకు ఆదాయ పన్ను శాఖకు సమాచారం ఇస్తుంది. కరెంట్ అకౌంట్ అయితే గనక 50 లక్షలు. బడా వ్యాపారులు, సర్వీస్ ప్రొవైడర్లు కరెంట్ అకౌంట్లో నెలకు గరిష్టంగా 1 కోటి నుంచి డిపాజిట్ చేసుకోవచ్చు. ఇక 50,000కు పైగా క్యాష్ డిపాజిట్ చేసేవారు తమ పాన్ కార్డు వివరాలు తప్పనిసరిగా తెలపాల్సి ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ చట్టం సెక్షన్ 194A ట్యాక్స్ డిడక్షన్ ఆట్ సోర్స్, ఈ సెక్షన్ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ అకౌంట్ నుంచి 1 కోటి కంటే ఎక్కువ విత్డ్రా చేసుకుంటే బ్యాంక్ 2% TDS కోత విధిస్తుంది. అయితే 3 సంవత్సరాలకు పైగా ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయని వారికి ఇంకా ఎక్కువ TDS చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. 3 సంవత్సరాల నుంచి ITR ఫైల్ చేయని వారు ఒక ఆర్థిక సంవత్సరంలో 20 లక్షలు అకౌంట్ నుంచి విత్డ్రా చేసుకున్న 2% TDS చెల్లించాలి. అదే ITR ఫైల్ చేయని వారైతే 1 కోటి విత్డ్రా చేసుకుంటే అప్పుడు 5% TDS చెల్లించాలి. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 269 ST ప్రకారం ఒక వ్యక్తి మరో వ్యక్తి అకౌంట్లో ఒకే ఆర్థిక సంవత్సరంలో 2 లక్షలకు మించి డిపాజిట్ చేయరాదు. అలా చేస్తే పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. అయితే ఈ పెనాల్టీ విత్డ్రా చేసే వ్యక్తిపై ఉండదు.